చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. చిన్న చిన్న పదాలండి. పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పనిలే. ఈ వీడియోలో ఒక అద్భుతంగా మాట్లాడడానికి ఉపయోగ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇలాంటి ఎన్నో టెక్నిక్లు ఉన్నాయి. దాంట్లో ఒక టెక్నిక్ అండి. 4 స్టెప్స్ అండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఓకే, ఈ 4 స్టెప్పులు మీరు ఎలా వేయాలని తెలుసుకుంటే ఆ టైప్ ఆఫ్ వాక్యాలు కొన్ని వందలు కాదు, కొన్ని వేల వాక్యాలు చెప్పచ్చు. ఓకే, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడానికి ఉపయోగపడే టెక్నిక్ అని చెప్పాను. 4 స్టెప్స్ ఫార్ములా అన్నాను. ఇక్కడ ఉన్న వాక్యాలన్నీ చూడండి ఒకసారి. ఈ సచ్ ఏ స్మార్ట్ బాయ్ దట్ ఈ పాసెస్ హిజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్లీ. There was such a heavy traffic that we arrived late. He is such a lazy person that he never likes doing work. It was such an interesting story that I read it in one sitting. The boy asked such a foolish question that everybody laughed at him. Russia is such a big country that it has 11 time zones. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీకు సెంటెన్స్లన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయండి. ఇక్కడ చదువుతున్నా మీకు అర్థమవుతున్నాయి, వేరే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పినా అర్థమవుతుంది. కానీ మీరు సొంతంగా చెప్పాలన్న మటుకు రావు. మీరు ఇవన్నీ సొంతంగా మీరు చెప్పగలిగితే, ఇప్పుడు ఇక్కడ 6 సెంటెన్స్లు చెప్పాను, ఇదే విధంగా ఇంకో 4 సెంటెన్స్ చెప్పగలిగితే మీరు సొంతంగా ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే ఊరికి చూసి ప్రయోజనం లేదు. ఇలాంటి ఇక్కడ 6 సెంటెన్స్ అన్నాను, 600 సెంటెన్సులు మీకు ఎలా మిచ్చే చెప్పించాలనేదే నా తపనండి. ఈ 4 స్టెప్స్ ఫార్ములా ద్వారా నేను మీకు చెప్తాను. ఓకే, అంటే బాగా గమనించండి. చెప్పే కదా, ఇక్కడ 6 సెంటెన్సులు అందరికీ ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి చెప్పానది. బట్ సొంతంగా చెప్పమంటే సమస్య వస్తాయి. అందరి సమస్య అదే, నేను గమనించాను కదా. సరే, ఎదుటి వ్యక్తి చెప్పేది అర్థమవుద్ది కానీ మేము తిరిగి చెప్పలేమంటారు. ఓకే, అలాంటిది మీ సమస్య అయితే తర్వాత వీడియో చూడండి. లేదండి ఇక్కడ చెప్పిన సెంటెన్స్ మాకు అర్థమవుతున్నాయి, మేము సొంతంగా కూడా చెప్పగలము ఇలానే అంటే ఈ వీడియో చూడొద్దండి. ఓకే, స్టెప్ 1, 4 స్టెప్స్ అన్నా అండి. 4 స్టెప్స్లలో ఇక్కడ స్టెప్ 1, ఇక్కడ నేనే కష్టమని చెప్పలేండి, ఈజే బాయ్ అన్నాను. మీ బుద్ధి పుట్టిన వాక్యం చెప్పండి. ఈ ఈజ్ ఏ బాయ్, ఈ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ ఉమెన్. ఓకే, ఈ వాక్యం మీరు ఎవరైనా చెప్తారు. దాన్ని డెవలప్ ఎలా చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ 1 అన్నా అండి. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఏదో చూద్దాం. ఇంతకుముందు ఈజ్ ఏ బాయ్ అన్నాను, స్టెప్ 1. ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ అంటే ఇది 2 అండి స్టెప్. ఇక్కడ ఏ బాయ్ ప్లస్లో ఏ స్మార్ట్ బాయ్ అన్నాను, ఏ టాల్ బాయ్ అని మీరు చెప్పచ్చు, ఏ క్లవర్ బాయ్ అని చెప్పచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈజ్ ఏ బాయ్, ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ అన్నాను. ఓకే, ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ ఏంటని చూద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాము, ఈజ్ ఏ బాయ్ అన్నాం, స్టెప్ 1. ఏ బాయ్ని ఎక్స్పాన్షన్ చేసాం, ఏ స్మార్ట్ బాయ్ అన్నాం, 2వ స్టెప్. సచ్ ఏ స్మార్ట్ బాయ్, 3వ స్టెప్.
మీకు తెలుసండి, ఈజ్ ఏ బాయ్ అంటే అతను ఒక బాలుడు. ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ అంటే తెలివైన బాయ్ అని, క్లవర్ అంటే తెలివైన, ఇట్లనే ఒక స్మార్ట్ బాయ్. ఇప్పుడు ఇతను ఈజ్ సచ్ ఏ స్మార్ట్ బాయ్. అతను ఎంత స్మార్ట్ అంటే ఆ స్మార్ట్ కారణంగా ఒక రిజల్ట్ చెప్పబోతున్నాం. ఆ రిజల్ట్ ఏందనేది ఇప్పుడు 4వ సెంటెన్స్ చూద్దాం. ఓకే, సచ్ ఏ స్మార్ట్ బాయ్ అని చెప్పి దట్ అని పెట్టండి. అంటే రిజల్ట్ చెప్తున్నాం. ఎంత స్మార్ట్ బాయ్ అంటే ఈ పాసెస్ ఈజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్లీ. బాగా గమనించండి. ఈ ఏ బాయ్, ఏ స్మార్ట్ బాయ్, సచ్ ఏ స్మార్ట్ బాయ్. ఇప్పుడు మొత్తం చూస్తే ఈ సచ్ ఏ స్మార్ట్ బాయ్ దట్ ఈ పాసెస్ ఇస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ బాగా గమనించండి. సచ్ అనే పదము ఇంపార్టెంట్, దట్ అనే పదము ఇంపార్టెంట్. అంటే ఒకే సెంటెన్స్కు చెప్పాం. ఇది ఒకే సెంటెన్స్ చెప్పినప్పుడు యాక్చువల్గా 2 భావాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సచ్ ఎ స్మార్ట్ బాయ్ ఒకటి, ఈ పాసెస్ ఇస్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్లీ. ఈ దట్ అనేది రిజల్ట్ లాగండి. అతను ఎంత స్మార్ట్ అంటే అతని ఎగ్జామ్స్ మొత్తం అవలీలుగా పాస్ అవుతాడు. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా పాస్ అవుతాడు. పాసెస్ అంటే సింపుల్ ప్రెజెంట్ అని చెప్పాం. ఓకే, ఇలానే ఇంకా 4-5 ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీరే సొంతంగా రాస్తారండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంత వివరంగా చెప్పాను. ఈజే బై, ఈజే స్మార్ట్ బై, ఈజే సచ్ ఏ స్మార్ట్ బై అని ఒక్కొక్కటి డివైడ్ చేసి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒకే షీట్లో చూపిస్తాను. చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందండి. ఓకే, మీకు ఈ సెంటెన్స్ తెలుసండి. దేర్ వాజ్ ట్రాఫిక్. దేర్ వాజ్, కానీ ఇక్కడ ఏ పెడితే ఏ పెట్టాలండి. పెడితే స్పెల్ చెక్ చేస్తే తప్పు వస్తుంది. ఎంత చూసినా కూడా దానికి సంబంధించిన రీజన్ నాకు దొరకలేదండి. ఓకే, ఏ ఉంచితే బాగుంటుంది. ఓకే, అన్నిసార్లు ఉంచుతున్నాను. ఓకే, దేర్ వాజ్ ఏ ట్రాఫిక్. ఈ సెంటెన్స్ మీకు తెలుసు, చెప్పే ఇంతకుముందు ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ ఏ, అట్లనే దేర్ వాజ్ ఏ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ను కొంచెం పెంచుతున్నామండి. ఈ ట్రాఫిక్ను ఏ హెవీ ట్రాఫిక్. దేర్ వాజ్ ఏ హెవీ ట్రాఫిక్. దాన్ని ఇంకొంచెం పెంచితే దేర్ వాజ్ సచ్ ఏ హెవీ ట్రాఫిక్. ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారండి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. చెప్పిన టైంకి కాకుండా కొంచెం లేట్కి వెళ్ళారు. ఏంటి, ట్రాఫిక్ బాగా అయింది దానివల్ల, హెవీ ట్రాఫిక్ ఉన్న దానివల్ల. మీరు అక్కడ ఏదో చెప్పాలనుకుంటారు, సింపుల్గా బికాజ్ ఆఫ్ లేట్ హెవీ ట్రాఫిక్ అనో లేకపోతే ఎట్లెట్లో చెప్పాలనుకుంటారు, నోట్లోంచి సరిగ్గా మాట రాదు. అంటే మీరు లేటుగా రావడానికి కారణం ఏంటి? లేటుగా రావడానికి కారణం హెవీ ట్రాఫిక్ అయింది దానివల్ల. దాన్ని 2 సెంటెన్సుల కంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ ట్రాఫిక్, ఏ హెవీ ట్రాఫిక్, సచ్ ఏ హెవీ ట్రాఫిక్. ఇందాక ఏం చెప్పుకున్నాము? ఏ బాయ్, ఏ స్మార్ట్ బాయ్, సచ్ ఏ స్మార్ట్ బాయ్ అన్నాం. అంటే ఈ పదాన్ని పెంచుతా పోతున్నాం అంతే. సో ఇప్పుడు ఇక్కడ మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, లేట్కి వెళ్ళారు. వాళ్ళకేం చెప్తారంటే సారీ మ్యామ్ లేదా సారీ సార్, దేర్ వాజ్ సచ్ ఏ హెవీ ట్రాఫిక్ దట్ వీ అరైవ్డ్ లేట్. బాగా హెవీగా ట్రాఫిక్ ఉన్న దానివల్ల మేము లేటుగా వచ్చాము. ఓకే, అర్థమైందండి? ఏం లేదు, ఈ సెంటెన్స్ ఏ ట్రాఫిక్,
ఏ హెవీ ట్రాఫిక్, సచ్ ఏ హెవీ ట్రాఫిక్. దానికి పక్కన అక్కడి వరకు చెప్పేసి దట్ అనే పదం యాడ్ చేస్తున్నారు. కాబట్టి అనుకోండి ఇక్కడ మీనింగ్. ఓకే, దేర్ వాజ్ సచ్ ఏ హెవీ ట్రాఫిక్ కారణంగా, ఆ కారణంగా మేము వీ అరైవ్డ్ లేట్. ఇట్లనే మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను చూడండి. ద బాయ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఏ క్వశ్చన్ అనేది ఇప్పుడు పెంచాలండి. ఓకే, ఏ క్వశ్చన్, ఏ పూలిష్ క్వశ్చన్, ఏ పూలిష్ క్వశ్చన్. దానికి సచ్ యాడ్ చేస్తారు. సచ్ ఏ పూలిష్ క్వశ్చన్. ఇప్పుడు ఇది సెంటెన్స్లో చెప్తారు. ద బాయ్ ఆస్క్డ్ అనేది కామన్. ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఏ పూలిష్ క్వశ్చన్. దట్ అనేది చెప్పా, ఆ కారణంగా అన్న సెన్స్లో. కాబట్టి ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్. ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఏ పూలిష్ క్వశ్చన్. అవివేకంగా ఒక క్వశ్చన్ ఆ బాయ్ అడిగాడు. దాన్ని లేదా అప్పుడు దెన్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ. అప్పుడు ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్, అతను చూసి నవ్వారు. ఇక్కడ ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఏ పూలిష్ క్వశ్చన్ అన్న తర్వాత దట్ అని చెప్పి అక్కడ రిజల్ట్ ఏం చెప్పాలనుకున్నారో అది ఒక సెంటెన్స్ అనుకోండి. ఆ సెంటెన్స్ మీకు తెలుసు మామూలుగా, ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్, లేకపోతే ఆల్ లేడీస్ లాఫ్డ్ ఎట్ హిమ్. ఓకే, అట్లా మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ రిజల్ట్ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. ఇట్ వాజ్ ఏ స్టోరీ. ఇట్ ఈజ్ ఏ స్టోరీ అంటే ఇప్పుడే జరుగుతున్నప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు రామాయణం గురించి చెప్పేటప్పుడు ఇట్ వాజ్ ఏ స్టోరీ అంటాం. సో ఓకే, అది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, వాజా ఈజీ అనేది. మీరు గమనించాల్సిందంటే ఏ స్టోరీ. ఈ స్టోరీని పెంచాలంటే యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడేమో ఏ స్టోరీ అన్నారు, ఇక్కడేమో యాన్ అన్నారు అంటే ఈ యాన్ అనే పదాన్ని ఇక్కడ అయ్యి వచ్చిన దానివల్ల యాన్ అని వాడాల్సి వచ్చిందండి. ఓకే, అంత ఈ ఆర్టికల్ వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దు. ఓకే, మొత్తానికి ఇక్కడ ఏ స్టోరీ కరెక్టే, యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కరెక్టే. ఇక్కడ యాన్ అనేది ఎందుకు వచ్చినది ఆర్టికల్ టాపిక్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇట్ వాజ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే ఏ స్టోరీకి ముందు కలుపుతారండి. ఏ లవ్ స్టోరీ అని కూడా చెప్పచ్చు. ఏ లవ్ స్టోరీ, యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఏ గ్రేట్ స్టోరీ, ఏ స్మాల్ స్టోరీ, మీ ఇష్టం అండి, ఏదైనా చెప్పచ్చు. ఒక పదం దానికి ముందు అర్థవంతంగా వచ్చే పదాల సముదాయం అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సింపుల్గా సచ్ అనే పదం యాడ్ చేస్తారు. అప్పుడేమవుతుంది, సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏ స్టోరీ, యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది చెప్పిన తర్వాత దట్ అనే పదం చెప్పాలని చెప్పాను. యాక్చువల్గా దట్టు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు అని కూడా, అంటే ఇంప్లైడ్ లాగా. ఒకవేళ చెప్పకపోతే ఇంప్లైడ్ అండి. ఓకే, చెప్పేసి అంటే రెండు సెంటెన్స్ కనెక్ట్ చేసేటప్పుడు దట్టు ఉంటే బాగుంటుంది. ఇట్ వాస్ సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ రీడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, సారీ ఐ రెడ్ ఇట్ అండి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కదా. ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. ఎందుకంటే రెడ్ మూడు ఒకే విధంగా ఉంటాయి, కానీ ప్రొనౌన్సియేషన్ మటుకు రీడ్ అని పలకూడదు. ఎందుకంటే ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి 100% ఇది పాస్ట్ టెన్సే. అట్లా కూడా మీరు లాజిక్ అప్లై చేయొచ్చు. ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్, లేదా ఐ రెడ్ ఇట్ సో మెనీ టైమ్స్, మీ ఇష్టం. చూస్తారు కదా, ఏ స్టోరీ, యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్ వాస్ సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ రెడ్ ఇట్
ఇన్ వన్ సిట్టింగ్. ఒకే ఒక సిట్టింగ్లో చదివేశాను. బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న దానివల్ల, ఇంట్రెస్టింగ్ స్టోరీ కారణంగా నేను ఒకే సిట్టింగ్లో ఆ స్టోరీ చదివాను. చూశారు కదా ఎంత సులభంగా ఉందో. అంటే ఆ టెక్నిక్ని అప్లై చేయాలండి. రష్యా ఈజ్ ఎ కంట్రీ. రష్యా ఈజ్ ఎ బిగ్ కంట్రీ. ఏ కంట్రీకి ఏదో ఒక అడ్జెక్టివ్ చేరుస్తారండి, అర్థవంతంగా ఉండేటట్టుగా వాటికి ముందు ఒక పదం చేరుస్తారు. ఏ బిగ్ కంట్రీ, రష్యా బిగ్ కంట్రీ. అదే చిన్న కంట్రీ అయితే ఏ స్మాల్ కంట్రీ, ఏ గ్రేట్ కంట్రీ, మీ ఇష్టం. ఓకే, ఇంకా ఇది కామనే. సచ్ అనే పదం తీసుకొస్తారు. ఏ బిగ్ కంట్రీ, సచ్ ఏ బిగ్ కంట్రీ. ఇప్పుడు సెంటెన్స్ చెప్తే రష్యా ఈజ్ సచ్ ఏ బిగ్ కంట్రీ, ఈ దట్ అనేది యాడ్ చేయాలని చెప్పే కదా సెంటెన్స్, 2 సెంటెన్స్ మధ్యలో. దట్ ఇట్ హ్యాస్ 11 టైమ్ జోన్స్. ఓకే, ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఇలా కామెంట్ కింద మీరు ఒక సెంటెన్స్ ట్రై చేయండి, రాయండి. ఏదైనా తప్పు ఉంటే నేను ఆ కామెంట్ కిందనే సరి చేస్తాను. ఓకే, అట్లీస్ట్ మీరు ఒక సెంటెన్స్ రాస్తే మీరు ఇంతసేపు వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రాశారనుకోండి, బాగా ఈ వీడియో మీకు అర్థమైందని లెక్క, బాగా అర్థమైందని లెక్కండి. కాబట్టి మీరు బుద్ధి పుట్టింది అనుకోండి, ఈజ్ ఏ డాక్టర్ అండి, ఈజ్ ఏ డాక్టర్. తర్వాత ఏం చెప్పాలా, డాక్టర్కి ముందు ఏదో పదం, ఫేమస్ డాక్టర్, ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్. తర్వాత ఏం యాడ్ చేయాలా, సచి, ఈజ్ సచ్ ఏ ఫేమస్ డాక్టర్. దట్ అని చెప్పి మీరు ఏం చెప్తారో చెప్పండి. అతను పెద్ద డాక్టర్ అయిన దానివల్ల పేషెంట్లు అయిన దగ్గరికి చాలామంది వెళ్తారని మీకు ఏ ఫీలింగ్ కలిగితే ఆ ఫీలింగ్ చెప్పచ్చండి. అదేవిధంగా నెగిటివ్ చెప్పాలంటే చెప్పచ్చు. ఈజ్ ఏ స్టూడెంట్, ఈజ్ ఏ డల్ స్టూడెంట్, ఈజ్ సచ్ ఏ డల్ స్టూడెంట్ అని చెప్పి దట్ ఈ ఫెయిల్డ్ మనీ సబ్జెక్ట్స్. ఈజ్ అని చెప్పినప్పుడు ఈ ఫెయిల్స్ అని చెప్తే బాగుంటుంది. లేదా ఈ వాజ్ ఏ డల్ స్టూడెంట్, ఈ వాజ్ సచ్ ఏ డల్ స్టూడెంట్, ఈ ఫెయిల్డ్ సో మెనీ సబ్జెక్ట్స్. మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు అట్లీస్ట్ మీరు ఇంతసేపు చూసినందుకు వీడియో ఒక్క సెంటెన్స్ ఫస్ట్ మీ బుద్ధి పుట్టింది అనుకోండి, దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాక ఈజ్ ఏ డాక్టర్ అనుకోండి, లేదా ఈజ్ ఏ పర్సన్ చెప్పి ఈజ్ ఏ రిచ్ పర్సన్, ఈ సచ్ ఏ రిచ్ పర్సన్ అని చెప్పి ఈ సచ్ ఏ రిచ్ పర్సన్ అని చెప్పేసి మీరు ఏం చెప్పాలని, అతను చాలా బిల్డింగ్లు కొంటాడనో లేకపోతే కొన్నాడనో మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి ఎక్స్ప్రెషన్స్. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ రాయకపోతే 0 వస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ హ్యాజ్ వచ్చింది, పొరపాటున ఇక్కడ హ్యాడ్ పెడితే అట్లీస్ట్ మీరు 50% మీకు మార్క్స్ వచ్చినట్టు లెక్క. అసలు ఏమీ రాయకపోతే మీకు ఏం మార్కులు రానట్టు లెక్క. అది లాజిక్ అండి. ఓకే, ఒకసారి ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఆ తప్పు మళ్ళా మీరు నెక్స్ట్ టైము ప్రాక్టీస్ మీద చేయరు, తప్పులు 100% చేస్తారు. అసలు ప్రయత్నం చేయకపోతే మటుకు తప్పులే జరగవండి, తప్పులే రావు. ఓకే, ఈ వీడియో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.